హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 63వ రోజు విందామండి. నిన్నటి రోజుని ముకుందుడు తన గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర గారిచే తన చిరకాల కోరికైన సన్యాస దీక్ష తీసుకున్న సంగతి చెప్పుకున్నాం. తన పేరు కూడా యోగానందగా మార్చుకోవటం కూడా విన్నాం. అసలు యోగానంద అన్నది స్వాముల్లో ఎక్కువగా వినిపించే పేరే. అలాగే మఠాధిపతులందరికీ జగద్గురు శంకరాచార్యులుగా బిరుదులుంటాయని కూడా విన్నాం. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. శంకరుల్ని తరచుగా శంకరాచార్యులు వారని కూడా అంటారు. ఆచార్యులంటే మత గురువులు. శంకరుల కాలాన్ని గురించి పండితుల్లో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అద్వితీయ అద్వైతి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో జీవించారని కొన్ని లిఖిత ఆధారాలు కూడా సూచిస్తున్నాయి. శంకరులు క్రీస్తు శకం 8వ శతాబ్ది లేదా 9వ శతాబ్దం ప్రారంభంలో వారని పాశ్చాత్య చారిత్రకులు కూడా అంటూ ఉంటారు. పూరీలో ఉన్న సనాతనమైన గోవర్ధన మఠానికి అధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారు. పూజ్యపాదులు కీర్తిశేషులు భారతీయ కృష్ణుల తీర్థులు 1958లో 3 నెలల పాటు అమెరికా సందర్శించారు. శంకరాచార్యులలో ఒకరు పాశ్చాత్య దేశాల్లో సంచారం చేయటం అన్నది ఇదే మొదలు. చారిత్రక ప్రాముఖ్యం వహించే ఆయన యాత్రను ప్రోత్సహించిన సంస్థలు పరమహంస యోగానందులు స్థాపించినటువంటి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్. జగద్గురువులు అమెరికాలోని ప్రముఖమైన విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు కూడా చేశారు. ప్రఖ్యాత చారిత్రకుడు డాక్టర్ ఆర్నాల్డ్ టాయిన్సీతో ప్రపంచ శాంతిని గురించి ఏర్పాటు చేసిన చర్చలో కూడా పాల్గొన్నారు. 1959లో పూరి శంకరాచార్యులు యోగదా సత్సంగ స్వాములిద్దరికీ సన్యాస దీక్ష ఇవ్వటంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గురువుల ప్రతినిధిగా వ్యవహరించమని కోరుతూ అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత పంపిన ఆహ్వానాన్ని కూడా అంగీకరించారు. పూరీలో యోగదా సత్సంగ ఆశ్రమంలో ఉన్న శ్రీ యుక్తేశ్వర మందిరంలో ఈ దీక్ష నిర్వహించారు. మరి ఇక ఈరోజు మరికొన్ని విశేషాలు కూడా విందాం. శ్రీ యుక్తేశ్వర గారు స్వామి, యోగి కూడా. పూజనీయమైన సన్యాసాశ్రమ సాంప్రదాయానికి చెంది స్వామి అయిన వాళ్ళల్లా యోగి కానక్కర్లా. దైవ సాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసిన వారు ఎవరైనా సరే యోగే. ఆయన పెళ్ళైన వాడు కావచ్చు, పెళ్ళి కానివాడు కూడా కావచ్చు, లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు, ఉపచారికమైన మత సంబంధాలు గలవాడు కూడా కావచ్చు. ఒక స్వామి కేవలం శుష్కమైన తార్కిక వివేచనను, ఉదాసీనమైన పరిత్యాగ మార్గాన్ని అనుసరించటమే సంభవం. కానీ యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దాని ద్వారా మనస్సును, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మ విముక్తి సాధిస్తాడు. ఆవేశహేతువుల వలనో విశ్వాసం వలనో దేన్ని గుడ్డిగా నమ్మకుండా యోగి సనాతన ఋషుల ప్రప్రథమంగా గుర్తించిన, అనుభవపూర్వకంగా పరీక్షించి చెప్పినటువంటి అభ్యాసాలని సాధన చేస్తాడు. భారతదేశంలో ప్రతి యుగంలోనూ యోగ విద్య నిజంగా విముక్తి సాధించిన సహజమైన నిజమైన యోగి క్రీస్తుని తయారు చేసింది కూడా ఈ యోగ విద్య. ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య ప్రతి దేశం ప్రజలు సాధన చేయదగ్గదే. యోగ విద్య పాశ్చాత్యులకు ప్రమాదకరమైనది లేదా నచ్చనిది అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమే కాక, చిత్తశుద్ధి గల విద్యార్థులు అనేక మంది యోగ విద్య వల్ల అనేక లాభాలు పొందటానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించింది. యోగ విద్య ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకానొక పద్ధతి. లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తమ ఆత్మస్వరూపాన్ని దర్శించనివ్వకుండా మానవులందరినీ, అన్ని దేశాల వాళ్ళని నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది. రోగ నివారకమైన సూర్యకాంతి మాదిరిగా యోగ విద్య తూర్పు దేశాల వాళ్ళకి, పడమటి దేశాల వాళ్ళకి కూడా
సమానంగా లాభం కలిగిస్తుంది. చాలామంది ఆలోచనలు నిలకడలేనివి, చపలమైనవి. కనుక మనస్సును అదుపులో పెట్టే యోగశాస్త్రం ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. పురాతన ఋషి పుంగవుడు పతంజలి యోగశాస్త్రాన్ని నిర్వచిస్తూ, ఒకటి విడిచి చైతన్యంలో లేచే తరంగాల్ని శమింపజేయటమే అన్నాడు. యోగ సూత్రాలనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథంలో పాశ్చాత్య తత్వశాస్త్రాలకు భిన్నంగా హిందూ ధర్మబోధనలలో కేవలం సిద్ధాంతపరమైన బోధనలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరిచి ఉన్నాయి. హిందూ దర్శనాలు ఊహకు అందే తత్వమీమాంసపరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అన్వేషించిన మీదట శాశ్వత బాధా నివృత్తిని, అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడే నిర్దిష్టమైన 6 శాస్త్రాలను రూపొందించాయి. 6 దర్శన శాస్త్రాల్లోకి యోగ సూత్రాల్లో ప్రత్యక్ష సత్యదర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులున్నాయని తరువాత కాలపు ఉపనిషత్తులు ఉద్ఘోషించాయి. ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియ ద్వారా మానవుడు ఊహల క్షేత్రాలని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్షీకరించుకుంటాడు. పతంజలి యోగశాస్త్రాన్ని అష్టాంగ యోగ అని కూడా అంటారు. అందులో మొదటిది మెట్లు, 1 యమం, 2 నియమం. యమం అంటే నైతిక ప్రవర్తన, మత ధర్మానుష్ఠానం, ఇతరులను బాధ పెట్టకపోవటం, ఎప్పుడూ సత్యాన్ని పాటించటం, దొంగతనం చేయకపోవటం, ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, దేనికి ఆశపడకపోవటం అన్న వాటితోనే యమం నెరవేరుతుంది. శారీరక మానసిక పరిశుద్ధత, అన్ని పరిస్థితుల్లోనూ తృప్తి, స్వయం శిక్షణ, ఆత్మను అధ్యయనం చేయటం లేక ఆత్మ విచారణ, దేవుడి మీద గురువు మీద భక్తి నియమం కిందకి వస్తాయి. ఇక తర్వాత మెట్లు ఏమిటంటే, 3వది ఆసనం అంటే సరైన భంగిమ. వెన్నెముక నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి. 4 ప్రాణాయామం, సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోవటం. 5 ప్రత్యాహారం, జ్ఞానేంద్రియాలని బయట వస్తువుల మించి వెనక్కి మళ్లించుకోవటం. ఇక చివరి మెట్టు అయినటువంటి అసలు యోగం కిందకి వచ్చే అంగాలు. 6వది ధారణ అంటే ఏకాగ్రత, మనస్సును ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచటం. 7వది ధ్యానం అంటే దైవచింతన. 8 సమాధి, అధిచేతన అనుభవం. ఇలా ఈ అష్టాంగ యోగ మార్గం అంతిమ లక్ష్యమైన కైవల్యాన్ని చేరుస్తుంది. అందులో యోగి బుద్ధి గ్రహింపుకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అయితే ఎవరు గొప్ప, స్వామ్య యోగ అని ఎవరైనా అడగవచ్చు. దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే వివిధ మార్గ విభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి. అయితే భగవద్గీత మాత్రం యోగంలోని పద్ధతులు సర్వాంగీకరమైనటువంటి చెబుతూ ఉంది. వీటి ప్రక్రియలు సన్యాస జీవితం వైపు మొగ్గు చూపే ఏ కొద్దిమంది మాదిరిగానో కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం, కొన్ని మనస్తత్వాల మనుషుల కోసం ఉద్దేశించినవి కావు. సాధకుడు ఏదో ఒక విశిష్ట సాంప్రదాయానికి బద్ధుడై ఉండాల్సినటువంటి ఆవశ్యకత యోగంలో లేనేలేదు. యోగశాస్త్రం విశ్వజనీయమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీన ఆకర్షణ కూడా ఉంది. నిజమైన యోగి ప్రపంచంలో విధి విధేయుడై ఉండిపోవచ్చు. అక్కడ అతను నీటి మీద వెన్నముద్ద లాంటివాడు. అంతేకాని క్రమశిక్షణ లేని మానవ సముదాయంగా మాదిరిగా కాకుండా, గిలకొట్టకుండా ఉంచిన నీళ్లు కలపటానికి వీలైన పాల వంటివాడు కానే కాదు. మానవుడు అహంకారజన్యమైన వాంఛల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకుంటూ దైవ నిర్ణీతమైన ఉపకరణంగా సుముఖతతో జీవితంలో తన పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే లౌకిక బాధ్యతలు నెరవేర్చటం అన్నది మనిషిని దేవుడి నుంచి దూరం చేయనక్కర్లేదు. అయితే అందుకు మనిషి మానసికంగా అహంకారజనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా తనను దేవుని ఉపకరణంగా మనసారా భావించుకుంటూ జీవితంలో తన పాత్ర నిర్వహించాలి.
ఈనాడు అమెరికన్, యూరోపియన్ లేదా హైందవేతర దేహాల్లో జీవిస్తున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు. వీరు యోగి, స్వామి అన్న మాటలు సైతం ఎప్పుడూ విని ఉండకపోయినప్పటికీ ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు వీరు. మానవ జాతికి తాము చేసిన నిస్వార్థ సేవ వలనైతేనేమి, కామవాసనల్ని, ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవటం వలనైతేనేమి, ఏకోన్ముఖమైన దైవ ప్రేమ వలనైతేనేమి, మహత్తరమైన ఏకాగ్రతా సాధన శక్తుల వలనైతేనేమి, వీరంతా ఒక విధంగా యోగులే. యోగ లక్ష్యాన్ని, ఆత్మ నిగ్రహాన్ని నిలుపుకున్న వారే వీరు. వీరికి కనుక మనస్సును, జీవితాన్ని ఇప్పటికన్నా గొప్ప దిశలో నడిపించగల యోగమని నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితిలో అందుకోగలుగుతారు. మరి ఈ మంచి మాటని ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకే, ఇట్లో మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ.